అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 136వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాల మనకు అర్థం కావాలంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాంజలి. ఈ రహస్యాలు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే అండి, మీరు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానం. ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ అంటారు. ఈ మూడు ఆధారంగా అర్థం చేసుకుంటే భగవద్గీత మొత్తం నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే విషయం స్పష్టమవుతుంది. అందుకని 18వ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఒక విషయాన్ని చెప్తారు. నేను దేహము అన్న భ్రాంతిలో కేవలము నేను ఒక్కటే, నా యొక్క స్థితి ఒక్కటే, నేను దేవుతో చేయబడి ఉన్నాను అన్న ఆ అజ్ఞానంలో ఆ విధంగా జీవించటం అనేది అది అతత్వము అంటాడు. అతత్వము అంటే అయథార్థం, అసత్యము, అర్థమైంది, అబద్ధము. అదేవిధంగా ఇంకేమంటాడు, తర్కరహితము అంటాడు. మరియు మూడవది ఏంటండి, అల్పము అంటాడు. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. యత్తు కృత్స్నవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తామసముదాహృతం అంటాడు. చూసారా? అంటే భగవంతుడు చెప్తున్న విషయాన్ని మనం పట్టించుకోకపోతే ఎలాగా ఆలోచించండి. మన జీవితాన్ని సమూలంగా ఉద్ధరించడానికి కోసం భగవంతుడు భగవద్గీత చెప్తున్నాడండి. మన జీవితాన్ని ఎవరైతే ఆ విధంగా అర్థం చేసుకుంటారో, తర్క సహితంగా తర్కరహితంగా కాకుండా, అదేవిధంగా తత్వ సహితంగా తత్వరహితంగా కాకుండా, అదేవిధంగా ఇంగిత జ్ఞానము ఆధారంగా అర్థం చేసుకుంటే వాళ్ళు సంపూర్ణంగా నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకే అన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఈ అంశంలో మొదటి అంశం, ప్రతి ఎపిసోడ్లో మనం 2 అంశాలు చర్చించుకుంటూ ఉన్నాం. మొదటి అంశంలో మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకుని వస్తున్నాను, ముఖ్యమైన శ్లోకాన్ని. అందులో భగవంతుడు తన యొక్క పేరు ఏమిటో తెలియజేస్తున్నారండి. అర్థమైంది? అది 15వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఈ యొక్క శ్లోకం అర్థం చేసుకోవాలంటే దాని ముందు శ్లోకం అంటే గత ఎపిసోడ్లో చర్చించినటువంటి శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ పునః సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ఏమన్నాడండి గత ఎపిసోడ్లో ఉన్న శ్లోకం ఏంటంటే, ఉత్తమ, గత ఎపిసోడ్లో శ్లోకం ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర ఏవచ. ఈ విశ్వములు, లోకే అంటే ఈ లోకములో, ఈ పుడమి మీద, ఈ భూమండలం పైన, ఈ పృథివీ పైన వర్తమాన ఈ సమయంలో 850 కోట్ల మంది మనుషులు ఎవరైతే ఉన్నారో అందులో క్షర అంటే దేహాభిమానములో కుట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అక్షర అంటే భగవంతుని యొక్క మార్గములో మార్గదర్శక సూత్రాల ఆధారంగా స్వయాన్ని ఆత్మగా భావించుకుని రాజయోగం అనే ప్రక్రియ ద్వారా పరమాత్మతో మనసు బుద్ధి సంబంధాన్ని జోడించేటువంటి ఆ ప్రక్రియను ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా అక్షర పురుషులు, క్షర పురుషులు. 2 వర్గం అన్నమాట. దేహభ్రాంతి, ఆత్మచింతన. అర్థమైంది? దేహి అంటాడు. దేహి అంటే ఆత్మ, దేహి అంటే ఆత్మ, దేహ అంటే శరీరం. 2 వర్గాలండి. ఇప్పటికే కొన్ని లక్షల మంది అందరూ కూడా ఈ యొక్క అక్షర పురుషుల ఆ యొక్క శ్రేణిలో వాళ్ళు చెప్పబడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు సత్యంగా ఆత్మానుభూతి ప్రతి నిత్యము చేసుకుంటారు. ప్రతి నిత్యం భగవంతుని యొక్క మహావాక్యాలు, ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేస్తున్నారు. ఇంకా ఎటువంటి సంశయం అక్కర్లేదు. ఎవరికి వారు దగ్గరలో ఉన్నటువంటి సేవా కేంద్రాన్ని సందర్శించినట్లయితే మీకు మీరే అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమం అక్కడ జరుగుతోంది, ప్రపంచంలో ఇంకెక్కడా జరగనటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుందన్న విషయము మీకు మీరే అర్థం చేసుకోగలుగుతారండి. దయచేసి ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా భావించండి. ఇప్పుడు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మనము తర్వాత శ్లోకం 15వ అధ్యాయంలోని 17వ శ్లోకం భగవంతుడి గురించి చెప్తున్నారు. ఇక్కడ క్షరపురుషుడు అన్నారు,
అక్షర పురుషుడు అన్నారు 15, 16లో. ఈ 17లో ఉత్తమ పురుషుడు అంటున్నారు. అర్థమైందంటే ముగ్గురు తీసుకొస్తున్నాడు. ఒకటి క్షర పురుషుడు, అంటే 100% దేహాభిమానంలో జీవితాన్ని గడిపి అదే స్థితిలో దేహత్యాగం చేసేటువంటి వారు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు. రెండవది ఆత్మజ్ఞానులు. అక్షర అంటే ఆత్మ, ఆత్మ అవినాశి, క్షీణించనిటువంటిది, ఇంపెరిషబుల్, ఇండిస్ట్రక్టిబుల్ అంటారు చూసారా. ఆ విధంగా నైనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, చైనం క్లేదయంత్యాపో శోషయతి మారుత. 2వ అధ్యాయంలో 23వ శ్లోకంలో ఆత్మ అవినాశి అని తర్వాత కూడా కొన్ని శ్లోకాలు ఉంటాయి. భగవంతుడు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తారు. ఆత్మిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అక్షర పురుషులు, దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు క్షర పురుషులు. వీరు ఇరువురు కాదు, నేను అన్య అన్య అంటే ఇతర ఈ 3వ కేటగిరీలోకి వస్తాను. నన్ను మీరు ఉత్తమ పురుష అంటారు. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. ఈ యొక్క విషయాన్ని మనం చర్చించుకొని తదుపరి 2వ అంశంలోకి మనం వెళదాం. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. ఇది శ్లోకం. ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందామండి యథాతథంగా. ఉత్తమ పురుష, నేను ఉత్తమ పురుషుడిని. అంటే పురుషులు అంటే ఆత్మలు. మొత్తం విశ్వములో ఉన్నటువంటి 850 కోట్ల ఆత్మలలో నేను ఉత్తముణ్ణి, నేను హయ్యెస్ట్ అన్నమాట, నేను సుప్రీం. అందుకనే మీరు నన్ను ఏమన్నారంటే పరమాత్మ అన్నారు. ఉడికిన అనలేదండి పరమాత్మ అని. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః. శాస్త్రాలలో కూడా, మీ ధార్మిక గ్రంథాలలో కూడా పరమాత్మ అన్న శబ్దం ఉన్నది. శాస్త్రాలలో ఉంది. విశిష్ట వ్యక్తుల ద్వారా వారి యొక్క ప్రసంగాలలో కూడా పరమాత్మ అన్న శబ్దము భగవంతుడి కొరకు వాడతారు. అందుకనే నన్ను పరమాత్మ అన్నారు. నేను ఉత్తమ పురుషుణ్ణి. ఒక్కసారి ఉత్తమ పురుష తిరగేయండి ఒకసారి. పురుషోత్తమ. అందుకని అధ్యాయం పేరేం పెట్టండి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ ప్రాప్తి యోగం, పురుషోత్తమ యోగం. అంటే భగవంతుడిని ప్రాప్తి చేసుకునేటువంటి విధానం అక్కడ అధ్యాయంలో చర్చించడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకో. ఉత్తమ పురుష. అన్య అన్న పదం అండర్లైన్ చేసుకోండి. అన్య అంటే ఏంటి? నేను క్షర పురుషుడు కాను, అక్షర పురుషుడు కాను. నేను ఉత్తమ పురుషుడిని, 3వ కేటగిరీలో ఉన్న ఉత్తమ పురుషుడిని. సుప్రీం బీయింగ్ అంటారు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే పరమాత్మ అంటారు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృతః. సరే, పరమాత్మేత్యుదాహృతః. ఆ విధంగా నన్ను మీరు గౌరవిస్తున్నారు కదా, పరమాత్మని గౌరవిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నేను సదా ఆత్మిక స్థితిలోనే ఉంటాను, ఆత్మ యొక్క స్వరూపంలోనే ఉంటాను. నాకు సొంత దేహము లేదు. పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయం ఆవిశ్య. ఈ 3 లోకాల గురించి చెప్తారండి. మీకు మామూలుగా ఇదే ఒక చిత్రం కూడా మీకు చూపించడం జరిగింది. మరొక్కసారి మీకు ఆ చిత్రం చూపిస్తాను. 3 లోకాలని కూడా ఆయన ప్రవేశించి ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఏం చేస్తారు? ఉద్ధరించడానికి కోసం ఆ విధంగా ప్రవేశించి వాళ్ళని భరిస్తాడు. అర్థమైందండి? బిభర్తి అన్నాడు. బిభర్తి అంటే ఏంటి? వాళ్ళందరినీ సస్టైన్ చేయటము, వాళ్ళందరినీ మెయింటైన్ చేయటము, వాళ్ళందరినీ చక్కటి మార్గంలో ఆ విధంగా ప్రయాణం చేయడానికి జ్ఞానము ఆధారంగా, యోగము ఆధారంగా తీర్చిదిద్దే పని చేస్తాడనమాట. రిపేరింగ్ చేస్తాడు. ఎందుకంటే ఆత్మలో మనము జన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్ట పాప దుష్ట కర్మల ఆధారంగా ఆత్మ కుళ్ళిపోయిందండి. ఆత్మ సమూలంగా కుళ్ళిపోయింది. అందుకని ఒక మంచి మాట్లాడలేము, ఒక మంచి సంకల్పం చేయలేము, ఒక శ్రేష్టమైన కర్మ చేయలేము. ఇతరులను ఎవరిని కూడా దుఃఖపట్టకుండా మనం ఎటువంటి కర్మలు చేసుకోకూడదు అని చేసుకోలేమా చెప్పండి? సాటి మనిషిని మనం గౌరవించుకుంటూ పరమాత్మ సంతానంగా, తోటి సోదరాత్మగా మనం గౌరవించుకుని మనం డబ్బు సంపాదించుకోలేమా? ఒక్కసారి ఆలోచించండి. అందుకనే భగవంతుడు అంటున్నాడు, నేను చెప్పినటువంటి మార్గదర్శక సూత్రాల ఆధారంగా ఆ విధంగా నా యొక్క మార్గములో ప్రయాణము చేసేటువంటి వాళ్ళని అందరినీ కూడా నేను భరించి, బిభర్తి
నేను ఆ విధంగా పోషించి వాళ్ళని ఆ విధంగా నరిష్మెంట్ ఇచ్చి నేను ఒక శ్రేష్టమైనటువంటి దైవీ సంస్కారాలతో కూడినటువంటి దేవాత్మలుగా నేను తయారు చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ వినండి. ఉత్తమ పురుషస్త్వ అన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య. ఈ లోకత్రయ ఒక్కసారి మీకు ఒక చిత్రం నేను పెట్టుకున్నాను ఇక్కడ కింద. ఈ యొక్క దీంట్లో మీకు ఒకసారి ఈ చిత్రం చూపించేస్తే మీకు నాకు సంతృప్తి. ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించండి, మీకు అందరు కనబడుతుందని భావిస్తున్నాను. ఇది మూడు లోకాల చిత్రం అన్నమాట. అక్కడ మూడు లోకం అంటే ఏంటి? ఒకటి ఆత్మల లోకము, దానినే పరలోకం అనొచ్చు, బ్రహ్మాండ మహాతత్వం అంటారు, అమరధామం అంటారు, శాంతి ధామం అంటారు, నిర్వాణ ధామం అంటారు, ఊర్ధ్వ లోకం అంటారు. ఈ విధంగా రకరకాల పేర్లతో ఈ పేర్లు కూడా ఒకటే ఒక విషయాన్ని సూచిస్తుంది. ఏమిటండి? ఆత్మలు శరీరాన్ని తీసుకోక ముందు సృష్టి యొక్క ఆదిలో ఆత్మలు ఆ విధంగా ఉంటాయి. తర్వాత వాళ్ళ యొక్క సంస్కారాల అనుసారంగా వారికి తగినటువంటి దేహము లభించినప్పుడు ఆ విధంగా మళ్ళీ ఈ భూమండలం మీద వస్తారు. అందుకనే దాన్ని ఏమంటారు? పైన ఉన్న దాన్ని మూలవతనము అంటారు. అర్థమైందని ఆత్మల లోకము అంటారు, పరలోకము అంటారు, బ్రహ్మలోకము అని అంటారు. బ్రహ్మ అంటే కూడా ఆత్మ అంటే గుర్తు. బ్రాహ్మి ఏషా బ్రాహ్మి స్థితి పార్థ. బ్రాహ్మి స్థితి అంటే ఆత్మిక స్థితి. మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మలోకము. ఈ సూక్ష్మలోకం అనేది ఏంటి? సూక్ష్మంగా మీ యొక్క సంపూర్ణమైనటువంటి ఆకారం అక్కడ కనబడుతుంది. మీరు ఒక రాజయోగ ప్రక్రియలోకి వెళ్ళినట్లయితే, అందుకనే సూక్ష్మం అన్నాడు. కనపడదు అక్కడ. అర్థమైందని ఏమి కనపడదు. భౌతిక చర్మనేత్రాలతో మీరు ఏమి చూడలేరు. మన యొక్క పురుషార్థము కొరకు భగవంతుడు సృష్టించినటువంటి ఒక లోకము, అది సూక్ష్మలోకము. దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం. తర్వాత ఇప్పుడు మనం దేహము తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఈ భూమండలం మీద పాత్రని అభినయించటం కొరకు ఈ శరీరాన్ని తీసుకుని ఈ పాత్రని మనం అభినయిస్తున్నాం. చూసారా? ఈ లోకాన్ని ఏమంటున్నాడు? మూలవతనము అంటాడు. మూలవతనం అంటే స్థూల లోకం అనొచ్చు అనమాట. సో స్థూల లోకము, తర్వాత సూక్ష్మలోకము, తర్వాత ఈ పరలోకము. ఈ విధంగా మనం మూడు లోకాలు తీసుకున్నట్లయితే ఆ విధంగా ఈ మూడు లోకాల గురించి, మూడు లోకాలలో ప్రవేశించి ఎక్కడైతే మనుషులు ఉన్నారు, ఎక్కడ మనుషులు ఉంటారండి? ఈ స్థూల లోకములో, ఈ పృథ్వీ పైన, ఈ భూమండలం పైన ఇక్కడ ఉన్నటువంటి మనుషులని నేను విభర్తి అంటే నేను వాళ్ళకి పోషణ ఇస్తాను. జ్ఞానము ఆధారంగా మరియు రాజయోగం ఆధారంగా వాళ్ళ ఆత్మలలో కుళ్ళిపోయినటువంటి ఆత్మలని, తమో ప్రధానంగా మారినటువంటి ఆత్మలని నేను పరివర్తన చేస్తాను అంటున్నాడు అనమాట. ఒక్కసారి మళ్ళీ ఈ చిత్రాన్ని తీసేద్దాము. ఈ మూడు లోకాల గురించి వచ్చింది కాబట్టి. తర్వాత ఏం చెప్పాడు? లోకత్రయమా విషయ విభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. అవ్యయ అంటే ఏంటి? అవినాశి. భగవంతుడికి శరీరం లేదు, వినాశి శరీరం లేదు. భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ మీకు ఇటువంటి వార్త రాదు. ఒక టీవీలో వార్తలు కానీ, రేడియోలో వార్తలు కానీ ఒక దురదృష్టకరమైన వార్త అండి, ఈ రోజున భగవంతుడు పరమపదించారు అన్న వార్త రాదండి. చాలా ఆనందంగా ఉండండి. పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి శరీరం లేదు కాబట్టి, ఆత్మ అవినాశి కాబట్టి. వారు చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా ఆత్మకి చావు లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరిలో కూడా అక్షర, ఈ అవినాశి ఆత్మ ఉంది, దానికి కూడా మరణం లేదు. కేవలం ఈ క్షర అనేబడినటువంటి యొక్క దేహాన్ని, స్థూల వినాశి దేహాన్ని మార్చుకుంటూ ఈ సృష్టి నాటక రంగంలో మనం ప్రయాణం చేస్తాం. అందుకని ఇక్కడ భగవంతుడి పేరు ఏం చెప్పాడండి? రెండు పేర్లతో చెప్పాడు. ఒకటి నన్ను పరమాత్మ అన్నారు. ఎందుకంటే సర్వాత్మల కంటే నేను చాలా ఉత్కృష్టమైనటువంటి వాడిని, సర్వోన్నతమైనటువంటి వాడిని, నాకంటే గొప్పవాడు ఇంకా ఎక్కడా కూడా మూడు లోకాలలో కూడా లేరు. సుప్రీం బీయింగ్ అంటే పరమాత్మ. అర్థమైంది? ఒక్కసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ విని అర్థమైంది కదా? ప్రతిదాన్ని లాజిక్ అర్థం చేసుకోండి. అందులో ఉన్న తత్వాన్ని చెప్పడం కోసమే ఈ రహస్యాలని పేరు పెట్టుకున్నాం ఇక్కడ. అందులో ఉన్న రహస్యం ఏమిటి? ఇప్పటిదాకా మనం ఎన్నోసార్లు మనం పఠన పారాయణ శ్రవణ చేసుకున్నాం, కానీ అర్థం కాలేదు. తమః పురుషస్త్వ అన్య పరమాత్మీ ఉదాహృత. నన్ను పరమాత్మ అన్నారు మీరు, మళ్ళీ ఎందుకు మర్చిపోతున్నారు? పరమాత్మ అంటే ఎవరండి? ఆయన పరమాత్మ ఎందుకు అన్నారు అనేది మనం ఎందుకు ఆలోచించట్లేదు? మీకు బుద్ధి నేత్రాన్ని ఇచ్చాను కదా. పరమాత్మే ఉదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర. నా పేరు ఈశ్వర అన్నాడు భగవంతుడు.
భగవాను వాచ మనం దాన్ని గౌరవించాలి. ఒక్కసారి భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చాడు చూడండి ఒక్కసారి. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేచుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర. పై అందరికంటే అక్కడ క్షర పురుషుడు అక్షర పురుషుడు అనే వర్ణన ఉంది ముందు శ్లోకంలో. అందుకనే పై ఇద్దరి కంటేను, పై అంటే పైన ఉదాహరించిన క్షర పురుషుడు అక్షర పురుషుడు కంటేను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. ఇది భాష్యము కాబట్టి వేరైన వాడొకడు కలడు. తెలియదు వేరైన వాడొకడు ఎక్కడున్నారు, వారికి ఆత్మలకి సంబంధం ఏమిటి, వారిని ఏ విధంగా భగవద్గీతలు వర్ణించడం జరిగింది తెలియదు. ఇప్పుడు పరమాత్మ సృష్టి మీద అవతరించి చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నాను. అర్థమైంది. నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఈ విషయాల పరిశోధన చేస్తూ అందరికీ చెబుతూ ఉన్నాను. నేను కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ అనుభూతి పరమాత్మ అనుభూతి చేసుకుంటున్నాను కాబట్టి నేను మీతో ఈ యొక్క ఆనందకరమైన విషయాన్ని పంచుకోగలుగుతున్నాను. ఇక్కడ తెలియదు కాబట్టి వీళ్ళు ఏం రాసుకున్నారు, పై ఇద్దరి కంటేను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు, అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. పరమేశ్వరుడు కామ పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. అర్థమైంది. ఇప్పుడు తదుపరి శ్లోకంలోకి వచ్చేద్దామండి. మనం ఏం చర్చించుకుంటున్నాము, గత ఎపిసోడ్లో మనం ఏం చర్చించుకున్నాము, దేవతలకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనము దేవీ దేవతలు మీరు పూజ చేస్తున్నారు, తప్పు లేదు, మీరు చెయ్యండి, మీ నిశ్చయము మేరకు నేను మీకు శక్తిని ప్రసాదిస్తున్నాను. ఏ దేవత పట్ల మీకు ఆ విధంగా నిశ్చయం ఉందో, విశ్వాసం ఉన్నదో, నమ్మకం ఉన్నదో, భగవంతుడిగా మీరు ఆరాధిస్తున్నారో ఆరాధించండి. ఎందుకంటే మీరు ఆ భగవంతుడి ఆ యొక్క దేవీ దేవత ద్వారానే మీకు ఏవైతే బెనిఫిట్స్ లాభాలు, మీరు ఏ కోరికలనైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలని వారి ద్వారా నేనే పూర్తి చేస్తున్నాను అన్నాడు. అంటే భగవంతుడు భక్తులను కూడా కరుణిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే దేవీ దేవతల విగ్రహాల రూపంలో ఉన్నటువంటి దేవీ దేవతల ద్వారా, ఎందుకంటే వారి పట్ల విశ్వాసం ఉన్నది కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమస్త మానవాళి పరమాత్మ సంతానము కాబట్టి తండ్రిగా నా బాధ్యతని నేను నెరవేర్చుకోవాలి. మీ యొక్క అందులో ఆ విశ్వాసాన్ని నేను గట్టిపరుస్తాను, బలపరుస్తాను. మీ కోరికలు మీరు తీర్చుకుంటున్నారు, సుఖంగా ఉండండి. ఇది మనం ముందుగా చర్చించుకున్నాం. ఇప్పుడు తదుపరి శ్లోకంలో పొద్దాం. 7వ అధ్యాయంలోని 23వ శ్లోకం రాసుకో. 7వ అధ్యాయంలోని 23 అద్భుతమైన శ్లోకం. అంటే ఏం చెప్తున్నాడు, మనం ఇదివరకు కూడా చర్చించుకున్నాం. భగవంతుడు దేవతలని పూజ చేయమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు, ఆ విషయాన్ని ఇదివరకే చర్చించారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయి ఇంకా భ్రష్టమైపోతారు నా పిల్లలు. కనీసం దేవీ దేవతనైనా పూజిస్తున్నారు కదా, దాని ద్వారా వారు అనుకున్నటువంటి కోరికలను తీర్చుకుంటున్నారు కదా, పర్వాలేదు. అసలు ఏమీ లేకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే కంటే, అర్థమైందండి, అసలు అంటే ఒక ఆర్ఫన్ లాగా భగవంతుడే లేడు అన్నటువంటి భావనతో, తల్లి తండ్రి లేరు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న భావనతో ఒక ఆర్ఫన్ లాగా ఏది పడితే అది చేసుకుని ఆ విధంగా మానవాళికి దుఃఖాన్ని కలిగించేటువంటి కర్మలు చేసుకుంటూ ఆ విధంగా సంస్కారాలను ఇంకా భ్రష్టు పట్టించుకునే దానికంటే దేవీ దేవతలను పూజ చేసుకోవడం బెటర్ అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి. అందువల్ల మెల్లిమెల్లిగా తన యొక్క ఉనికిని కూడా చెప్తున్నాడు. అటువంటి భక్తుల్ని కూడా సకామ భక్తులు అంటాడు అక్కడ. అర్థమైందండి. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత అంటాడు. అర్థమైందండి. ఆ కర్మల్లో కర్మ ఫలితాన్ని కోరుకుని వాడు చేసేటువంటి కర్మల్ని మెల్లిగా తన యొక్క జ్ఞానం ఆధారముగా నిష్కామ కర్మగా చేసి వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానాన్ని నేర్పించి తదనుగుణంగా వాడు కూడా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఈశ్వరీయ జ్ఞానం ఆధారంగా వారిని కూడా పరమాత్మ దగ్గరికి చేసి పరమాత్మ నుండి మనకి ఒసగేటువంటి కలిగేటువంటి దొరికేటువంటి వారసత్వాన్ని అందరికీ ఇచ్చేటువంటి ఉద్దేశంతో పరమాత్మ జ్ఞానాన్ని మనకు చెప్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఒక్కసారి ఈ శ్లోకం వినండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విశ్లేషణ ఎందుకు చేస్తున్నా మీకు అర్థం కావాలి. అర్థమైందండి. ముందు మన భగవంతుడు శ్లోకము ద్వారా మనకి ఏ మెసేజ్ మనకి ఇస్తున్నాడు, నేను ఏం చేయమంటున్నాడు, ఏం చేయకూడదు అనుకుంటున్నాడు,
ఏ విధమైనటువంటి మార్గం ద్వారా నడిస్తే నా జీవితం శ్రేష్టంగా మారుతుంది. తండ్రి బిడ్డకి ఇస్తున్నటువంటి శిక్షణ గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. 7వ అధ్యాయంలోని 23వ శ్లోకం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అత్యల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇదండి శ్లోకం. ఒక్కసారి పద విచ్ఛేదన చేసుకుందామండి. అంతవత్తు ఫలం తేషాం. ఇదివరకు ఏమన్నాడు? నువ్వు దేవతలను ఆరాధించు, వారిచ్చేటువంటి కోరికలు మీకు నేనే వారి ద్వారా మీకు ఇస్తున్నాను, ఓకే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఒక స్టెప్ పైకి తీసుకెళ్తున్నాడు. దేవీ దేవతల ద్వారా కేవలము ఒక జన్మకు మాత్రమే పరిమితం కాబడేటువంటి ఈ భౌతిక వినాశి సుఖ సాధనాలను తీర్చుకోవడం కోసం, లేకపోతే భౌతికంగా ధనాన్ని సమకూర్చుకోవడం కోసం అంటాం కదా. చిన్న చిన్న కోరికలు మనం పెట్టుకుంటాం కదా. మా అబ్బాయి అమెరికాలో మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే మేము ఫలానా మొక్కుబడి చేసుకుంటాము, లేకపోతే మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం కుదిరితే ఈ విధంగా మొక్కుబడి చేసుకుంటాము, ఉపవాసం చేస్తాము, జాగరణ చేస్తాము, లేకుండా ఉంటే ఈ విధంగా భగవంతుడికి ఇటువంటి అర్పణ చేసుకుంటాము అంటాం కదండి. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు భగవంతుడు? ఇదంతా ఒక్క జన్మకి పనికొచ్చే కోరికలే మీరు కోరుకుంటున్నారు. నా బిడ్డలారా, అర్థం చేసుకోండి. మీరు కొంచెం హయ్యర్ లెవెల్కి వెళితే మీరు నన్ను పొందుతారు. నా నుండి ప్రాప్తి జరిగేటువంటి స్వర్గ సుఖాలని ఎన్నో జన్మలకు, సత్య త్రేతాయుగాల్లో మీ యొక్క జన్మలు విశేషమైన జన్మలు, దైవీ సంస్కారాలతో కూడిన జన్మలు. అర్థమైందండి? అటువంటి వారసత్వాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. కానీ మీరు లిమిటెడ్ గా మీరు కోరికలు పెట్టుకుంటున్నారు, చిన్న చిన్న కోరికలు పెట్టుకుంటున్నారు, కేవలం ఒక జన్మకి మాత్రమే పనికి వచ్చే కోరికలు కోరుకుంటున్నారు. ఆ విధంగా మీరు చేయడం కంటే ఆ కోరికలు ఆటోమేటిక్ గా మీకు తీరతాయి. మీరు ఈ విధంగా అర్థం చేసుకొని నేను చెప్పేటువంటి మార్గంలోకి రండి. నా యొక్క సత్యమైన పరిచయాన్ని మీరు అర్థం చేసుకోండి. నేను ఇచ్చే వారసత్వానికి మీరు పాత్రులు కండి అంటున్నాడు. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. అంతవత్తు ఫలం తేషాం. మీరు ఏదైతే ఫలితం కోరుకుంటున్నారో అది టెంపరరీ అన్నాడు. అంతవత్ అంటే అది అన్నమాట. టెంపరరీ, లిమిటెడ్, ఓన్లీ ఫర్ ఒక్క బర్త్, ఒక్క జన్మ. ఈ జన్మ వర్తమాన జన్మలో ఇవి అయిపోతే సరిపోతుంది. నేను ఒక ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది, ఒక కారు కొనుక్కుంటే సరిపోతుంది, ఫలానా పని చేస్తే సరిపోతుంది. ఇది చిన్న చిన్న కోరికలు మీరు ఒక్క జన్మ కోసమే కోరుకుంటున్నారు. ఎందువల్ల ఆ విధంగా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము అంటే నేను దేహము అనేటువంటి భ్రాంతిలో చేస్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అందుకనే భగవంతుడు దేహం అంటే ఏంటి? దేహం ఉన్నంత వరకే కదండి. మీరు ఎంతైనా సంపాదించుకోండి. ఇప్పుడు మొన్న 270 మంది ఎంతమంది పోయారంట. గ్రౌండ్ మీద ఉన్నటువంటి 33 డాక్టర్స్, కాబోయే డాక్టర్స్ కూడా చనిపోయారు. వీళ్ళు ఏమిటి అనుకున్నారో చెప్పండి? ఉన్న పడంగా ఒక్క క్షణంలో అర్థమైందండి. ఇలా విమానం ఎగిరింది, లెస్ దాన్ 1 minute లో కూలిపోయింది. అది ఎక్కడ? మెడికల్ కాలేజీ వాళ్ళ యొక్క హాస్టల్ మెస్ మీద పడిపోయింది. అక్కడ భోజనం చేస్తున్న వాళ్ళంతా కూడా మసి అయిపోయారు. మరణము అనేది ఎక్కడ నోటీస్ లేకుండా, నోటీస్ అనేది రాదండి. మీరు రేపు మధ్యాహ్నం 1:10 11వ సెకండ్లో యమధర్మరాజు చిత్రగుప్తుడు వచ్చి మీ యొక్క ప్రాణాన్ని తీసుకెళ్తున్నాడని ఎక్కడైనా ఉందా? ఎవరికైనా? అమెరికా ప్రెసిడెంట్కి లేదు, ఎవరు పెద్ద పెద్ద వాళ్ళకి లేదు, ఆ ప్రపంచం అంతా నాది అనుకున్నటువంటి వాళ్ళకు కూడా లేదండి. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారానే ఈ గుర్తింపు వస్తోంది. ధార్మికంగా అయితే రాదు. ఇది ఒక్క జన్మ కోసమే దైహికంగానే మనం చేసుకుంటే ఈ యొక్క జ్ఞానం రాదు. కంటెంట్మెంట్ అంటే సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ 12-14 చెప్పాడు కదా. సంతుష్టత ఎక్కడి నుంచి వస్తుంది? మీకు సంతుష్టత ఎక్కడొస్తుంది? ఆత్మలో నిండుదనం వచ్చినప్పుడు, ఆత్మలో ఉన్న సంస్కారాలు, పాడైపోయిన సంస్కారాల్ని మళ్ళీ ఆ విధంగా పవిత్రంగా చేసుకుంటూ, శుభ్రంగా చేసుకుంటూ, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వద అభిరామ వినురవేమ అని ఆ విధంగా ఎప్పుడో మనకు చెప్పడం జరిగింది కదండి. కేవలం చదువుకోవడం కోసం కాదండి ఇవన్నీ కూడా. ఏన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే. 5వ అధ్యాయంలో 11వ శ్లోకం చదువుకోండి మీరు. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి మొత్తం అంతా కూడా
మొత్తం ఈ ఉన్నటువంటి ఈ ఆపరేటర్స్ అంతా కూడా కేవలం ఆత్మశుద్ధి కోసం పనిచేయండి. భగవంతుడు ఆదేశం, భగవంతుడి యొక్క ఒక కమాండ్ అన్నమాట అది. అందుకని ఏమంటున్నాడు, మీరు ఏదైతే దేవీ దేవతల ద్వారా పొందుతున్నారో కేవలము ఒక్క జన్మకి పరిమితం కాబడేటువంటి లౌకిక, భౌతిక, మెటీరియలిస్టిక్, వరల్డ్లీ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మాత్రమే మీకు ఆ లాభం సమకూరుతుంది. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం. అల్ప మేధసాం అన్నాడు చూసారా, తత్ భవతి అల్ప మేధసాం. అల్ప మేధసాం అంటే ఏంటి? మేధస్సు అంటే ఏంటి? మేధస్సు అంటే తెలివితేటలు. మేధస్సు అంటే బుద్ధి. బుద్ధి నేత్రం తెరుచుకుంటే మేధస్సు, మేధో నేత్రం అంటారు కదా, మేధో మదనం అంటారు, విచారసాగర మంథనము. ఈ విధంగా చేసుకుంటే మనం ఆలోచించుకుంటూ ఉంటే కరెక్టే కదండి. భగవంతుడు ఇంత చక్కగా చెప్తున్నాడు, మనం ఎందుకు మారకూడదు? అల్ప మేధస్సు నుంచి ఉన్నతమైన మేధస్సులోకి వెళ్ళాలి, మనం హైయర్ థింకింగ్ లోకి వెళ్ళాలి. ఇంకోటి అల్ప మేధస్సు అంటే ఒక్క విషయాన్ని గుర్తించండి, ఇందులో మళ్ళీ సీక్రెట్, నేను ఓన్లీ సీక్రెట్సే చెప్తున్నాను మీకు. అల్ప మేధస్సు అంటే ఇక్కడ లౌకికంలో మనము మన మన మైండ్ చాలా వీక్ గా ఉంది, మన ఇంటెలెక్ట్ చాలా వీక్ గా ఉందని కాదండి. లౌకికంలో భలే హయ్యెస్ట్ పదవులు పొందుతున్నామండి, పెద్ద పెద్ద పదవులనండి, పెద్ద పెద్ద వ్యాపారాలు, పెద్ద పెద్ద ఆ విధంగా ఉన్నటువంటి ఇవన్నీ చేస్తున్నాం. లౌకికములో మీరు వాడేటువంటి ఆ మేధస్సు గురించి భగవంతుడు చెప్పటం లేదు. ఇక్కడ అల్ప మేధస్సు అంటే ఆత్మజ్ఞానం ఎందుకు నువ్వు మర్చిపోయావు? నీవు శరీరం ఎట్లా అవుతావు? నేను శరీరం ఎట్లా జీవితం గడిపేస్తున్నావు? ఇది నా శరీరం అని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు నా ఒంట్లో బాగోలేదు, ఈ ప్రశ్నకి సమాధానం ఎందుకు దొరకటం లేదు నీకు? నా గుండెకి బైపాస్ సర్జరీ అంటే గుండె నీది కదా, ఈ ఇల్లు నీది కదా, ఈ కారు నీది కదా, ఈ శరీరం కూడా నీది కదా. నా ఒంట్లో బాగోలేదు అంటే నీవెవరివి? ఈ విషయాన్ని, ఈ ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని అర్థము చేసుకోవటంలో నీ మేధస్సు వాడుకోవటం లేదు. అది అక్కడ అల్ప మేధస్సు అంటే అది. అర్థమైందండి? ఇక్కడ మూడో పంక్తి, నాలుగో పంక్తి ఇంకా చాలా బాగుంటుందండి. దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇక్కడ దేవతలు మీకు ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా మీరు పొందుతున్నారు. ఏంటంటే కేవలం అది కూడా నా ద్వారానే, అది కూడా మనం చెప్పాం కదా, గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా, అది కూడా నా ద్వారానే. ఎందుకంటే కొద్దో గొప్ప మెటీరియలిస్ట్ డిజైర్స్ కోసం మీరు ఆ విధంగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు చేస్తున్నారు కాబట్టి ఆ కోరికలు కూడా నేనే తీరుస్తున్నాను వారి ద్వారా. ఎందుకంటే నా యొక్క ఉనికి మీకు తెలియదు కదా, నా యొక్క జ్ఞానమే లేదు కదా. చెప్పాలంటే మీ యొక్క ఉనికి కూడా తెలియదు కదా. మీరు ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క ప్రాప్తి, అనుభూతి, అనుభవం ఉందా? అది కూడా తెలియదు కదా. నేను ఎన్ని శ్లోకాలు చెప్పాను? 45 శ్లోకాలు చెప్పాను, మీరు శరీరాలు కాదు అని చెప్పి. అయినా దాన్ని చదువుకోవడానికే పరిమితం చేసుకున్నారు కదా. సో నా యొక్క ఉనికి లేకపోయినా, మీరు నా సంతానము, మీరు నన్ను తండ్రిగా గుర్తించకపోయినా నేను మిమ్మల్ని బిడ్డలుగా గుర్తించాను. కాబట్టి మిమ్మల్ని ఏదో విధంగా కాపాడుకోవాలి, పాడైపోకుండా చూసుకోవాలి. అందుకని దేవతార్చన చేసినా కూడా నేను దాన్ని సమర్థించాను. ఆ కోరికలను తీర్చడంలో నా యొక్క సహకారం కూడా అందులో ఉన్నది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏమండి, దేవాన్ దేవయజోయాంతి మద్భక్త యాంతి మామపి అన్నాడు. మీరు దేవతల్ని పూజ చేస్తే దేవతల్ని పొందుతారు, నన్ను పూజ చేస్తే, పూజ అంటే అక్కడే నన్ను ధ్యానము చేస్తే నా యొక్క సత్యమైన స్వర్గ వారసత్వానికి ఆ విధంగా మీరు హక్కుదారులు అవుతారు. అర్థమైందండి? ప్రాపర్టీ ఇచ్చేస్తున్నాడు ఆయన. సత్య త్రేతాయుగాలు ఆస్తి ఎవరిదండి? పరమాత్మది, సుప్రీం సోల్ అంటాం కదా, భగవంతుడిది, ఈశ్వరుడిది. ఇప్పుడు ఆయన ఈశ్వరుడు అని ప్రకటించుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, యోగేశ్వర, ఈ 4 పదాలు 26 శ్లోకాల్లో ఉందండి. ఆ లిస్ట్ నా దగ్గర ఉంది. అర్థమైంది? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నన్ను మీరు కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు నా మార్గంలోకి వస్తే నా యొక్క స్వర్గ వారసత్వం, నా చేత, నా ద్వారా స్థాపన కాబడేటువంటి స్వర్గ వారసత్వానికి మీరు వారసులవుతారు. లేకపోయినట్లయితే దేవాన్ దేవయజోయాంతి అంటే మీరు దేవీ దేవతలకి మాత్రమే పూజ చేసుకుని నన్ను విస్మరించినట్లయితే మళ్ళీ మీరు దేవతల పూజ ఈ సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో ఎప్పుడు ప్రారంభమవుతుందండి? ద్వాపర యుగములో ప్రారంభమవుతుంది. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది? సత్య త్రేత యుగాల్లో భక్తి లేదండి. అక్కడ ప్రాలబ్ధాన్ని మనం అనుభవం చేస్తున్నాం, రిజల్ట్ అన్నమాట. ఇప్పటి మనం ఈ చేసినటువంటి పురుషార్థానికి ప్రాలబ్ధాన్ని అనుభవం చేస్తున్నాం. మళ్ళీ దేహభ్రాంతిలోకి వచ్చినప్పుడు, ఆత్మచింతన మరచినప్పుడు, నేను దేహం అనే దేహభ్రాంతిలో
ద్వాపర యుగం నుండి ప్రారంభమైనప్పుడు అక్కడ మళ్ళీ దేవతల పూజ స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి. ఏ 33 కోట్ల దేవీ దేవతలు సత్య త్రేతాయుగాల్లో వారి యొక్క అద్భుతమైనటువంటి ఈ పురుషార్థము ద్వారా ఆత్మని పునీతం చేసుకోవడం ద్వారా, ఆత్మని పవిత్రంగా సతో ప్రధానంగా తయారు చేసుకోవడం ద్వారా జన్మలు తీసుకున్నారో వారి యొక్క పూజ ఒక విగ్రహాల రూపంలో అటువంటి పూజ ద్వాపర యుగం నుండి మళ్ళీ ప్రారంభమవుతుంది. అందుకని అటువంటి పూజ చేసే సమయంలో అక్కడ మళ్ళీ మీరు ఆ ప్రాప్తి పొందుతారు. అంటే మళ్ళీ మీరు ద్వాపర యుగం నుండి మీరు జన్మలు తీసుకుంటారు. సత్య త్రేతాయుగాల్లో మీరు రాలేరు. ఎందుకంటే మద్భక్తా యాంతి మామవి, నా భక్తులు మీరు కాలేదు కదా, నా భక్తులకి నా వారసత్వము, దేవతల భక్తులకి దేవతల వారసత్వం లభిస్తుంది. ఇది విషయం. మన సమయం కూడా అయిపోయినట్టుంది. అందువల్ల ఒక్కసారి భగవద్గీతలో చెప్పినటువంటి 7వ అధ్యాయంలోని 23వ శ్లోకంలో ఇక్కడ ఏ విధంగా వర్ణన ఇవ్వడం జరిగిందో అది చెప్పుకొని ఈ ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అండి. అర్థమైందండి. రాబోయే ఎపిసోడ్లో కూడా మరికొన్ని శ్లోకాలు పరమాత్మ దేవతలు ఈ ఇద్దరు ఒకటి కాదు. అర్థమైందండి. మనం దేవతా స్వరూపాన్ని భగవంతుడుగా భావించి చేస్తున్నాం. ఇక్కడ ఈ స్పష్టతని పరమాత్మ ఇస్తున్నారు అనమాట. భగవంతుడు ఇస్తున్నారు. అంతవత్తు ఫలం తీశాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి. కానీ అంటే పై శ్లోకం అన్వయించుకొని చెప్పారు. కానీ ఈ సకామ భక్తులు బ్రాకెట్లో అల్ప బుద్ధులు అని పెట్టాడు. కానీ ఈ సకామ భక్తులు అల్ప బుద్ధులు పొందేడి ఫలములు కూడా నశ్వరములు, అంటే ఒక్క జన్మకి మాత్రమే పరిమితం కాబడిన. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. అంటే ద్వాపర యుగములో మళ్ళీ దేవత అర్చన అక్కడ ప్రారంభమైనప్పుడు అక్కడే వస్తారు. కానీ నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛలనే కాక చివరికి నన్నే పొందుదురు. ఇక్కడ నన్నే పొందడం అంటే ఏంటంటే నా ద్వారా స్థాపన కాబడేటువంటి స్వర్గముగా గుర్తించిన ఆ స్వర్గం అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాం. ఇక్కడితో మనం చర్చను ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైన శ్లోకాలు ఇదే అంశాన్ని సమర్థించుకుంటూ పరమాత్మ మరియు దేవీ దేవతలు వీరి ద్వారా ఏం పొందుతారు, నన్ను తెలుసుకోవడం ద్వారా ఏ విధంగా హయ్యర్ ప్రాప్తులు పొందుతారో స్పష్టం చేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తానండి. మళ్ళీ పునః కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు గుణాతీత తత్వాన్ని, ఆ తత్వంలోని కొన్ని రహస్యాలను విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.